ఇంటరాక్షన్. మనం భగవంతుడు చెప్పినట్టు ఆయన ప్లాన్తో కోఆపరేట్ చేయడం మంచిదా, మన చిల్లర మల్లర పెట్టి ఆయన జీవితం దేవుడు అవి సప్లై చేస్తుంటే ఏది మనకి మంచిది? ఆయన చెప్పిన పద్ధతిలో పోతే మనకి మంచిదా, మన పద్ధతిలో ఆయన మనకి ఇస్తూ ఉంటే మంచిదా? ఆయన చెప్పిన పద్ధతిలో పోతే, ఎందుకంటే ఆయన ఎందుకు పుట్టించాడు, ఏంటి ప్రపంచాన్ని ఆయనకు తెలుసు. మన ఏందో పూర్వజన్మలో కోరికలు తీరక చచ్చిపోయి మనం పూర్వజన్మలో కోరికలు తీరక మళ్ళా పుట్టి మళ్ళీ ఎత్తుకుంటాం. మిమ్మల్ని అడిగితే వీళ్ళంతా నవ్వుతారు మీరు చెప్పే ఆలోచనలు. వీళ్ళందరికీ ట్రైనింగ్ ఇచ్చాం. ఈ ఆడవాళ్ళు కూడా ఎంత జ్ఞానంతో ఉన్నారు, ఇప్పుడు అన్నీ నేర్చుకుంటున్నారు. వీరంతా మగాళ్ళు చదువుకొని ఏం చదువుకున్నారు? ఏ సబ్జెక్ట్? స్టాటిస్టిక్స్. మాకొక మన తెలుగు ఆయన డాక్టర్ శ్రీనివాస్ అని చెప్పి ఢిల్లీ యూనివర్సిటీలో స్టాటిస్టిక్స్, నేను అప్పుడు కురుక్షేత్రంలో ఉండేవాడిని, మంచి భక్తుడైనాడు ఆయన. ఢిల్లీ యూనివర్సిటీలో సైన్స్ స్టాటిస్టిక్స్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ ప్రొఫెసర్. ఇది ప్రొఫెసర్ నా. ఈ ఊళ్ళో స్టాటిస్టిక్స్ డిపార్ట్మెంట్ ఉందా? ఏ కాలేజీలో? అన్ని కాలేజీలో ఎవరు చదువుతాడు స్టాటిస్టిక్స్? నోబడీ రీడ్స్. ఎంతమంది స్టూడెంట్స్ అంటే మాకు తెలియదు. అది ఎంతమంది, అంత డిమాండ్ ఉందా అంత స్టూడెంట్స్? వాట్ ఈస్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ ది క్లాస్? Is 2-year course or 3 year? 3 years course. 120 students. And where else in Nellore Department of Statistics is there? Colleges, MSc is in group, mathematics, statistics, computer science combination. Okay. Yeah, statistics. Meera? BTech చేశాను, కంప్యూటర్ సైన్స్. జాబ్ వచ్చింది నెల్లూరులో, మాది రాయచోటి. నెల్లూరులో జాబ్ వచ్చింది. నెల్లూరులో సాఫ్ట్వేర్ కంపెనీ ఓరిఫోక్స్. ఏం కంపెనీ? ఓరిఫోక్స్. కొత్తగా ఇక్కడ కూడా స్టార్టప్స్. మీరు? మెకానికల్. మీరు ఎక్కడ ఉంటున్నారు నెల్లూరులో? ఒకళ్ళ రూమ్ తీసుకున్నారా? ఇక్కడ ఉండొచ్చు అని తెలుసా మీకు? ఇక్కడ స్టూడెంట్స్ ఉంటే ఇప్పుడు వచ్చాడు అబ్బాయి, నాకు ఇది ఇచ్చిపోయాడు. అబ్బాయి బయట ఉద్యోగం చేస్తున్నాడు, ఇక్కడ ఉంటాడు. ఇక్కడ ఉండేసి ఇక్కడ ఉంటే ఉదయాన్నే 4:30కి మీరు 1 గంట సేపు మాతో జాయిన్ అవ్వాలి. మంగళారతి అంటారు, ఇదే రకంగా కీర్తన పూజలు ఉంటాయి, భగవద్గీత వాటి కార్యక్రమం ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ మేము ఇష్టం. ఈవినింగ్ మందిరంలో ఉంటే ఈ విధంగా పాల్గొవచ్చు. ఇక్కడ ఎవరైనా మామూలుగా ఎవరు వస్తారు? ఇక్కడ జీవితాన్ని క్రమశిక్షణలోకి తెచ్చుకోవాలా, అలవాట్లు సరి చేసుకోవాలా, 24 గంటలు ఉండే ఆనందాన్ని నేను అనుభూతి చెందాలా. మామూలుగా మూర్ఖులంతా బయట ఎత్తుక్కుంటున్నారు, సమస్యలు పడిపోతున్నారు. కానీ భగవద్గీత పద్ధతిలో ఈ శరీరానికి అంత తినడానికి పండుకోవడానికి ఏర్పాటు ఉంటుంది. సార్ ఏమీ అక్కర్లా. యూనిట్ పప్పు అన్నం కూర కొద్దిగా ఉంటే 2 పూట్ల, నథింగ్ యూనిట్. మిగతా టైం అంతా కూడా మనం ఇంటర్నల్ గ్రోత్, మనం ఈ ఆత్మ అంటూ ఉంటారు, దాన్ని అనుభవం చాలా తెలుసుకోవాలి. ఆత్మానందం అది 24 గంటలు ఉంటుంది అంటారు. అంటే ఇంద్రియ ఆనందం ఆ కాంటాక్ట్లో ఉన్నంత వరకు. గీతలో శ్లోకం, ఏ హి సంస్పర్శజ భోగ उसको गोद में ले लो बच्चे को। अरे वो गोद में बच्चे प्यार नहीं है क्या तुमको? कीड़ा जैसा देखते हैं,
బచ్చా అయితే ప్యార్ చేస్తాడా? అమ్మాయి ఒళ్ళో కూర్చోబెట్టండి, పర్వాలేదు. ఒకసారి పిల్లలు ఇవ్వండి, ఏడిస్తే మీకే ఇచ్చేస్తుంది. ఏడ్చేటైతే ఎట్లాగో మీరే భరించాలా, ఏడవకపోతే పర్వాలా. तुमको देखना चाहता है, you wanted to see your face, मैं किसके गोद में बैठा हूँ. Alright, let's go. हो गया, तुम्हारा जीवन पवित्र हो गया. पेशाब किया क्या? तुम्हारे गोद में पेशाब किया नहीं किया? गंगा जल. Alright. So I was talking to you, భగవద్గీతలో బయట సుఖాలన్నిటి లక్షణం ఏంది, తర్వాత లోపల ఉండే సుఖం లక్షణం ఏంది, 5వ అధ్యాయంలో 6వ అధ్యాయంలో. ఏ సంస్పర్శజ, మీరు బయట సుఖం కావాలంటే ఐస్ క్రీమ్ నాలుగు మీద పెట్టుకుంటే కానీ, కూర్చుని ఊహించుకుంటే మీకు ఐస్ క్రీమ్ సుఖం దొరకదు. కానీ నాలుగు మీద ఎన్ని ఐస్ క్రీములు తినగలవు కదా. ఏమవుతుంది ఆరోగ్యం, దొరుకుతుందా దొరకదా, ఆల్ థింగ్ ఇఫ్స్ అండ్ బట్స్. అంటే ఆయన అన్నాడు, మూర్ఖులు ఈ స్పర్శతో దొరికేటువంటి సుఖాలు, మీరేదా అనూప్ ఆశా భాన్స్లే, మొహమ్మద్ రఫీక్, ఆల్ సింగర్స్ బాగా పాడతారు. సో వాళ్ళ కన్సర్ట్లో కూర్చుంటే బాగానే ఉంటుంది. కానీ మనం ఎక్కడెక్కడ వాళ్ళ వెనకాలను పడి తిరుగుతాం, అంతే కదా. మీ ఊళ్ళో జరిగితే పోయి రావచ్చు, కానీ ఎక్కడెక్కడ వాళ్ళు తిరుగుతూ ఉంటారు. అంటే భంగపాటు. జీవితంలో మీరు బయట సుఖం అనుకోగానే భంగపాటు, అది బోర్ కొడుతుంది. ఆఫ్టర్ ఆల్ మనుషులు వాళ్ళు పాడే పాటలు ఏంది, వాటి కంటెంట్ ఏంది. మీకు కాలు ఇరుగుంటే ఆయన పాడుతుంటే కుయ్యో ముర్ర అంటుంది, అప్పుడు ఉండదు. అంతా బాగున్నప్పుడు ఏదో కొద్దిగా దాని అంటారు మంచి మూడ్లో ఉన్నప్పుడు పాటలు వినొచ్చు. ఈ హెల్త్ కండిషన్ భయంకరంగా ఉంటే మర్చిపోయే అదంతా పాటలు వింటూ ఉండు, ఏది కాదు. ప్రాక్టికల్గా హెల్లిష్, మరి ప్రాక్టికల్గా నరకయాతన కనబడుతూ ఉంటే ఆ పాటలు ఏం చేస్తాయి? ఇది అంటే దానికి కూడా ఒక టైం ఉంటుంది. కానీ ఎంత బయట ఆనందాలన్నీ ఈ విధంగా ఏహి సంస్పర్శజ. సంస్పర్శ అంటే కాంటాక్ట్. మీరు మామూలు మూర్ఖులందరూ కూడా బయట కాంటాక్ట్, ప్రతిదీ కాంటాక్ట్, ఆడదాంతో కాంటాక్ట్, చెవులతో కాంటాక్ట్, కళ్ళతో కాంటాక్ట్, లేదా ఇక అనిపిస్తుంది ఆ అడవిలో పోయి కూర్చుంటే బాగుంటుంది, ఆ గ్రీనరీ. సముద్ర ఒడ్డున కూర్చుంటే అవునా కదా, కానీ అడిగి పోవాలా, అక్కడ కంపేందో అక్కడ గొడవలేందో. సముద్ర ఒడ్డు పోతారు, కానీ అది రిస్కీగా ఉందనుకోండి, పూర్ణిమ అలలు వస్తున్నాయి, ప్రాణభయం పుట్టుకొట్టింది. నాడే దూరం నుంచి చూడడానికి బాగుంటుంది. ప్రాక్టికల్గా సముద్రం దగ్గరికి వెళ్తే మీకు భయం ఉంటుందా ఉండదా? ఏమో అలలు లేచిపడ్డాయంటే కనిపించకుండా పోతారు, శాల్తీ గల్లంతు కదా, అవునా కదా. సో కాబట్టి భగవంతుడు అన్నాడు, కేవలం జ్ఞానం లేని మూర్ఖులు అంటే మీకు ఇబ్బంది పడవచ్చు, అని జ్ఞానం లేని వాళ్ళు లిటిల్ మోడరేటింగ్ సేమ్ థింగ్. జ్ఞానం లేనటువంటి వాడు అంటే మూర్ఖుడే కదా. కానీ మీకు మూర్ఖుడు అనగానే యూ ఫీల్ ఇట్లా అఫెండెడ్. నన్ను ఎదురుకుండా కూర్చోబెట్టి నన్ను మూర్ఖుడు అంటున్నారు. జ్ఞానం లేనటువంటి అది టాలరబుల్. కానీ భగవంతుడు మూఢ అనే శబ్దాన్ని వాడుతున్నాడు. అంటే జనాల్ని మేలుకొల్పడానికి, అన్లెస్ యూజ్ పంచింగ్ వర్డ్స్, షార్ప్ వర్డ్స్, యూ డోంట్ లైక్ టు థింక్. నేను సాఫ్ట్గా మాట్లాడుతాంటే మీ తలకెక్కదు, కొద్దిగా పంచింగ్, అట్లా ఎందుకు అన్నాడు, ఇట్లా ఎందుకు అన్నాడు, యూ స్టార్ట్ థింకింగ్.
దానిలో ఉండేటువంటి ఆ, నిజం ఎంత ఉంది బాగానే ఉంది అని చెప్పే లాజిక్ భగవద్గీత కోసం నేను కూడా చదవాలి అంతే కదా. నేను అటు మాట్లాడితే యూ టు బి అలర్ట్. అప్పుడు మీరు పోయేప్పుడు పుస్తకం తీసుకుపోదాం. ది క్లాస్ వాజ్ గుడ్, లెట్ మీ టేక్ ఎ బుక్ అండ్ ఫాలో ఇట్ అప్ ఫర్దర్. तो यही संस्पर्शजा भोग दुख योन ఏవతే ఏ ఇప్పుడు వయసు అయిపోతుంది, అప్పుడు ఎలా అనుభవిస్తారు? డాక్టర్ చెబుతాడు ఐస్ క్రీమ్ తినమాక, లేదా అద్దెనమాక ఇద్దెనమాక, తినాలని ఉంది అలవాటు అయిపోయింది, చస్తా ఉంటాడు. తిన్నామంటే నీకు గుండెపోటు వస్తుంది, బీపీ పెరిగిపోయి తినద్దు అంటాడు. ఆల్ కాంప్లికేటెడ్ కదా, అంతే కదా. ఇప్పుడు వయసులో ఉన్నారు కాబట్టి తింటున్నారు, అనుభవిస్తున్నారు. వయసు అయిపోతే ఏం చేయగలరు? అవకాశం లేదు, కానీ కోరికలు చావటం లేదు. అందుకే మళ్ళీ జన్మ. కాబట్టి ఈ సంసారం మీరు మామూలుగా మహాత్ములైనటువంటి వాళ్ళు ఈ సంసారాన్ని ఇష్టపడరంట. దే ఆర్ నాట్ కంఫర్టబుల్. ఇట్లాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళు మేము ఫాలోవర్స్ అయ్యాం కదా. వీఆర్ నాట్ కంఫర్టబుల్ టు లివ్ లైక్ యూ. We are not comfortable to live in this world. That's why I have found an alternate way of life. నేను మీలాగా బతికినాను ఒకప్పుడు, కానీ ఇప్పుడు నాకు ఆ జీవితం ఇష్టం లేదు. ఎందుకంటే అది కుండలో గుర్రం సేమ్ బతుకు, బావిలో కప్పలాగా అదే బతుకు. పొద్దున్న రాత్రి ఆఫీసుకి పో, స్టాటిస్టిక్స్ సబ్జెక్ట్ గురించి మాట్లాడు, జీతం తెచ్చుకో, తిను, పండుకో, సేమ్ థింగ్. బతుకంతా ఇది. చావు దగ్గరకు వస్తున్నా ఏం చేయాలో తెలీదు. మనం ఇటువంటి ప్రవచనాలు విన్నా కూడా మనం మేలుకోం. కాబట్టి భగవంతుడు ఏమన్నాడు, సంసార సుఖాలు క్షణికంగా ఉంటాయి, ఎందుకంటే సంపర్కంలో ఉన్నంత వరకే. ఆ సంపర్కం తొలగినప్పుడు నాలుగు మీద గులాబ్ జామున్ ఉన్నంత వరకే. బయట ఉన్న సుఖం లేదు, లోపలికి పోయిన సుఖం లేదు. తినేసిన తర్వాత ఏముంటుంది? నాలుగు మీద ఉన్నంత వరకే, అవునా కదా. అది కిందకి పోయిందంటే అది మీరు గులాబ్ జామున్ తిన్నారో వాడు తిన్నారో హూ కేర్స్, మీకే తెలియదు. సరే కింద దిగిపోయిందంటే ఇట్ డజంట్ మ్యాటర్, అది గులాబ్ జామున్ వడ, అది పులిహార. ఇదే రైట్. కాబట్టి ఏ సంస్పర్శ అంటే ఎంతకాలం మీరు సంపర్కంలోనే ఉంటారు, వీలు కాదు. అది ఎన్నెన్ని తినగలరు మీరు? ఒకటి అయిపోయింది, మళ్ళీ ఆ ఎక్స్పీరియన్స్ కోసం మళ్ళీ మీకు వెగటి పుడుతుంది. భగవంతుడు అదే చెప్తాడు, ఏహి సంస్పర్శజా భోగ దుఃఖ యోన ఏవతే. అది నేను తీసుకెళ్ళి దుఃఖాల్లో పడేస్తుంది. ఏదైనా చూసుకోండి, బీపీ వచ్చేసింది అంటాడు, ఆ తర్వాత అది అంటాడు, ఇది అంటాడు. సో ఆద్యంతమంతా కౌంతేయ, ఆది అంతం అనేది ఉంటుంది. మీరు ఏ సుఖమైన మంచాడు, మీకు ఏది సుఖం కలిగిస్తుంది సార్ అంట, ఏమంటారు? ఏదో ఫలానా సినిమా పాట నాకు బాగుంటుంది సార్, అయిపోతుంది, మళ్ళీ వేసుకోవాలని, మళ్ళీ ఆన్, మళ్ళీ అయిపోయింది, మళ్ళీ స్టార్ట్, తర్వాత బోర్ కొడుతుంది. బికాజ్ ఇట్ ఈస్ నాట్ సోల్ రిజాయిసింగ్ యాక్టివిటీ కాదు, మీ ఆత్మకి సుఖాన్ని ఇచ్చేటువంటిది కాబట్టి యూ విల్ నెవర్ బి సాటిస్ఫైడ్. ఏమంటున్నాడు ఆయన, మామూలు వ్యక్తులు వెతికేటువంటి సుఖాలు వాటికి ప్రారంభం అనేది ఉంటుంది, దానికి అంతం అనేది ఉంటుంది, తర్వాత దానికి కాన్సిక్వెన్స్ ఉంటాయి. కళ్ళు పాడవుతాయి. మీరు సినిమాలు ఇష్టం, రాత్రి 1 గంట 2 గంట 2 రోజులు 3 రోజులు, ఆ తర్వాత ఫినిష్, యూ కొలాప్స్. అది గో టు డాక్టర్. చదువుతున్నారు ఈరోజు వీటి వల్ల కలిగేటువంటి హాని చదువుతున్నారు అందరూ. ఇప్పుడు వీడియో గేములు కానీ, వాట్సాప్ వీడియోలు కానీ, యూట్యూబ్లు కానీ చూసి యు గో డిస్ఓరియంటెడ్. మీరు ప్రాక్టికల్ లైఫ్లో బాధ్యతలు, అక్కడ అమ్మ ఇబ్బంది పడుతుంది, నాయనకి మర్చిపోయిన వాళ్ళు అదే పట్టుకుపోతుంది. అడిక్షన్ నాట్ ప్రాక్టికల్. అది భగవంతుడు అందుకనే అంటున్నాడు, అని ఆల్టర్నేట్గా మానవులు పశువుల్లాగా ఇంద్రియ సుఖాల కోసం కాదు, మానవులు దివ్య సుఖం కోసం. దివ్య సుఖం అంటే ఈ శరీరానికి అతీతమైనటువంటిది, దాన్ని ఆధ్యాత్మిక సుఖం.
ఎంత చేసినా మన ఇతరులను ఎక్స్ప్లాయిట్ చేసేది ఏం లేదు. ఎంత చేసినా మనకి డబ్బులు ఉంటేనే దొరుకుతుంది. మీరు భక్తుల సుఖాన్ని పొందాలంటే డబ్బులు ఉండాలి. చెప్పండి, భజన చేయడానికైనా డబ్బులు ఖర్చు పెట్టాలా? ఈ విధంగా భగవద్గీత చదువుకోవడానికైనా డబ్బులు ఖర్చు పెట్టాలా? ఏమీ లేదు కదా. కానీ మనకి తెలియదు, ఇగ్నోరెన్స్. మనం ఏం చేస్తే మన అప్లిఫ్ట్మెంట్, ఏం చేస్తే మనకి ఎంటర్టైన్మెంట్, ఏది చేస్తే మనకి లిబరేషన్, మోక్షం. జీవితంలో ఆఖరిలో ఎవరు ఏ దారిలో పోతున్నారో అది ఆఖరిలో బయటపడిపోతుంది. మీరు వాళ్ళ సంసారం బాగానే ఉంది, మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటూ ముసలాళ్ళైనా కూడా జుట్టు రంగేసుకుని ఎటోట మీరు వేషాలు వేసుకొని, కానీ చావుని తప్పించుకోలేదు కదా. దట్ ఈజ్ అంటే మళ్ళీ జన్మ. అదే మనకి ఇక్కడి నుంచి బయటపడేటువంటి పరిజ్ఞానం లేదు. భగవంతుడు ఏం చెబుతున్నాడు ఆయన ఇంకో శ్లోకంలో, సుఖం ఆత్యంతికం ఎత్తాది. ఇది వచ్చి తాత్కాలికం అంటున్నాడు, రియాక్షన్స్ ఉంటాయి అంటున్నాడు. ఈ శ్లోకంలో 6వ అధ్యాయం, సుఖం ఆత్యంతికం, అత్యంత సుఖం. మీరు పెట్టి సుఖాలు ఎత్తుకున్నారు, తుష్యం అంటారు. తుష్య సుఖాలు, క్షణిక సుఖాలు. రెండోది శుద్ధమైనటువంటి, అంటే శుద్ధమైనటువంటి దానికి సైడ్ ఎఫెక్ట్స్ ఏం లేవు. శుద్ధమైనటువంటి ఆనందం, నిరంతరం ఉండేటువంటి ఆనందం, మిమ్మల్ని ముక్తిని కలిగించేటువంటి జీవిత విధానం. అది సుఖాన్నే ఇస్తుంది. ఈ సుఖాలు మిమ్మల్ని ఇక్కడ మళ్ళీ బంధిస్తున్నాయి. యూ టు టేక్ బర్త్ అగైన్. ఈ సుఖం కోసం మళ్ళీ రావాలి. కానీ మీరు ఈ శరీరాతీతమైనటువంటి భగవత్ ప్రేమలో ఉండేటువంటి సుఖాన్ని దాన్ని పొందారంటే ఇక్కడ సుఖంగా ఉన్నారు, ఇక్కడ నుంచి పోతూ ఉండొచ్చు. నో మోర్ కమింగ్ బ్యాక్. సుఖం ఆత్యంతికం ఎత్తద్ బుద్ధిగ్రాహ్యమతీంద్రియం వేత్తి ఎత్రాన చేయవాయం స్థితశ్చలతి తత్వత. శరీర పరిస్థితులు ఎలా మారుతున్నా కూడా మీరు ఈ సుఖం నుంచి వంచితులు కారు. చెప్పాను కదా, మీరు శరీర స్థాయిలో ఉంటే ఈ శరీర రోగం వస్తే ఎవ్రీథింగ్ స్టాప్స్. యాక్సిడెంట్ అయితే ఎవ్రీథింగ్ స్టాప్స్. కానీ శరీరానికి యాక్సిడెంట్ అయినా రోగం అయినా మీరు ఈ శరీరానికి అతీతమైనటువంటి సుఖాన్ని మీరు భగవన్నామాన్ని ఉచ్చారణ చేస్తారు. భగవన్నామం అంటే ఆయనతో అనుసంధానం అవడం. యు ఆర్ గెటింగ్ కనెక్టెడ్ విత్ గాడ్. ఈ భూమి మీద మనిషి యోగిలాగా బతకాలంటే భగవన్నామంతో అనుసంధానం చేసుకోవాలి. అది మర్చిపోయారంటే మళ్ళీ సంసారపు ఆలోచన. మీరు గుడికంటే రోజు పోలేరు, గుడిలో రోజంతా కార్యక్రమం ఉండదు. ఇప్పుడు ఈవినింగ్ ఈ రోజంతా ప్రవచనం ఇస్తానండి. ఐ ఓన్లీ టాక్ అప్ టు 8 o'clock. ఇది రైట్. సో కాబట్టి మీలో మీరు చదువుకోవచ్చు, జపం చేసుకోవచ్చు, మందిరానికి వచ్చి సేవ చేసుకోవచ్చు, వెరైటీ ఆఫ్ యాక్టివిటీస్. సో ఇవన్నీ కూడా మీ ఆత్మని జాగృతం చేస్తాయి, సుఖంగా ఉంటారు. ఆత్మ యొక్క లక్షణము ఆనందము. బీ ఆన్ స్పిరిచువల్ ప్లాట్ఫామ్. ది హోల్ ఎఫర్ట్ ఈస్ హౌ టు రైజ్ అబౌవ్ ది బాడీ. ట్రాన్సెండెన్స్, ట్రాన్సెండెంటల్. ట్రాన్సెండెంటల్ అంటే శరీరాతీతమైనటువంటి జీవితం. మీరు ఈ శరీరంలో ఉంటారు. యూ కెన్ అండర్స్టాండ్. మీరు ఇక్కడ కూర్చున్నారు, ఇదే టైంలో మీరు యూనివర్సిటీ స్టాటిస్టిక్స్, ఇదే టైం మీరు ఇల్లు కూర్చున్నది ఇక్కడ. మీ మైండ్ అక్కడికి వెళ్ళొచ్చు కదా, ఇంకో అదే దేవుడి మీద కూడా వెళ్ళొచ్చు కదా. మీరు ఎక్కడ ఉన్నా కూడా మీ మనసు దేవుడితో లింకప్ చేసుకోవచ్చు అని యోగా అంటారు. సో ఈరోజు శ్లోకంలో, ఈరోజు మంచి శ్లోకం, కంఠస్థం చేయాల్సిన శ్లోకం. చెప్పండి. మాముపేత్యతు కౌంతేయ, సారీ, మాముపేత్యా పునర్జన్మ, మాముపేత్యా పునర్జన్మ దుఃఖాలయం అశాశ్వతం, దుఃఖాలయం అశాశ్వతం. నాప్నువంతి మహాత్మనః
నాప్నువంతి మహాత్మన సంసిద్ధిం పరమాం గతః సంసిద్ధిం పరమాం గతః మాముపేత్యా పునర్జన్మ దుఃఖాలయం అశాశ్వతం నాప్నువంతి మహాత్మనః సంసిద్ధిం పరమాం గతః. హిందీ సంస్కృతం తెలుగు సంస్కృతం దాదాపు 60% పదాలు అవే ఉంటాయి, గ్రామర్ కొద్దిగా వేరుగా ఉంటుంది. అంటే తెలుగు వాళ్ళు భగవద్గీతను సులభంగానే నేర్చుకోవచ్చు. మాము పేత్య అంటే ఎవడైతే నా శరణు మాము అంటే నా శరణుని ఎవడైతే పొందుతాడో, మాము పేత్య పునర్జన్మ. మన ఎనిమాలు జన్మించినా ఇదే షడ్ వికారాలు: పుట్టడం, ఎదగడం, అనుభవించడం, క్షీణించడం, పనికి రాకుండా పోవడం, చనిపోవడం. 6 చేంజెస్, షడ్ వికారాలు అంటారు. ఈ మార్పులు ఎవరు తప్పించుకోలేరు. అంటే దాని అంటే పునర్జన్మ. పుట్టడం, చావడం, మళ్ళీ ఇదే బతుకు, మళ్ళీ పుట్టడం, మళ్ళీ ఎదగడం. అంటే ఆ చిన్నపిల్లాడేం పెళ్లి చేసుకోడు, నో కాన్షియస్నెస్, ఇంకా ఆయన అనుభవించే శక్తి లేదు. కాబట్టి ఎదగాల. 20 ఏళ్ళు వచ్చాయంటే ఎత్తుక్కుంటూ ఉంటాం, ఎవరితో పెళ్లి చేసుకోవాలా, ఇల్లు ఎలా కట్టుకోవాలా, ఇంట్లో ఏం పెట్టుకోవాలా, వాళ్ళ కోరికలు. అంటే ఏమన్నా 6 రకాల వికారాలు: పుట్టడం, ఎదగడం, కోరికలు అనుభవించడం, పిల్లల్ని కనడం, ఆ తర్వాత మళ్ళీ వృద్ధులు అవడం, చనిపోవడం. చెట్టు అయినా కూడా అంతే, మళ్ళీ పిల్ల చెట్లను పుట్టిస్తుంది, ఒకరోజు చెట్టు ఎండిపోతుంది. ప్రతిదీ సైకిల్లో పోతూ ఉంటాయి, జీవం అంతా కూడా. అంటే ఆయన ఏమన్నాడు, దీన్ని స్టాప్ చేయాలంటే, ఇఫ్ యూ వాంట్ టు పుట్ ఎ స్టాప్, మాము పేత్య ఎవరైతే నా శరణ పొందుతారో పునర్జన్మ, వాళ్ళు పునర్జన్మను తప్పించుకోవచ్చు. ఎందుకు తప్పించుకోవాలి? దుఃఖాలయం అశాశ్వతం. ఈ సంసారంలో మీరు ఏమన్నా చేసుకోండి. నరేంద్ర మోడీ is the most powerful person in India. Probably people are thinking on this planet. ఈ భూమి మీద నరేంద్ర మోడీ అందరికంటే ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ అని మీడియా చెబుతుంది. కనీసం మనకి తెలుసు, ఆయన ప్రధానమంత్రికి భారతదేశంలో ఇది మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్. అది మాత్రం, ఎందుకంటే ప్రధానమంత్రి, ఆయనకంటే పెద్ద పోస్ట్ లేదు. ఇంకా ఆల్ ఐఏఎస్ ఆఫీసర్ దిస్ దాట్, ఓ ఫోన్ కాల్ వచ్చింది, సార్ ఆయనతో పాటు ఫోటోలు తీయించుకోవాలని. ఇది మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ అంటే ఆయన. కానీ ఆయన వెనకాల, అప్పుడు మీరు యూట్యూబ్లో చూసింటారు, ఆయన వెనకాల ఎంతమంది తిరుగుతూ ఉంటారు. ఆయన ఒకరోజు బయటకు వచ్చాడంటే ఎన్ని కోట్లు ఖర్చు అవుతాయి. మోడీ ఢిల్లీలో ఆయన ప్రధానమంత్రి నివాసం నుంచి, పార్లమెంట్ నుంచి బయటకు వచ్చాడంటే రోజుకి 2 కోట్లు ఖర్చు ఉంటారు. జస్ట్ ఆయన ఆ రెండంటే ఆల్రెడీ అరేంజ్మెంట్ ఉంది, కానీ బయటకు వచ్చాడంటే స్పెషల్ అరేంజ్మెంట్ చేయాలని, స్పెషల్ అరేంజ్మెంట్. కానీ నేను ఎరుగని విధంగా, అంటే ఆయన జీవితానికి రిస్క్ ఉంది, లేపు పారేస్తారు. ఎవడో తిక్కడో ముస్లిం వచ్చి బాంబు ఇస్తున్నాడంటే ఫినిష్. ఇంత గొప్ప వ్యక్తి దిక్కుమాలించావు, ఇంత గొప్ప వ్యక్తి జాగ్రత్త లేకపోతే దిక్కుమాలించావు, కుక్క చావు చేస్తాడు. అంటే ఎంత రిస్క్ ఉంది ఆయన జీవితానికి. మనవాడు పట్టించుకోడు కాబట్టి వీ గో ఎవ్రీవేర్. కానీ వాళ్ళ జీవితాలకి మనం అనుకుంటూ ఉన్నాం చాలా గొప్పవాడని చెప్పి, కానీ ఎంత గొప్పవాడైతే అంత రిస్క్ జీవితానికి, అనే కదా. అంటే అంటాడు, మాము పేత్య పునర్జన్మ. నన్ను శరణ పొందిన వాడు పునర్జన్మ నుంచి బయటపడగలడు. ఎందుకు బయటపడాలయ్యా? దుఃఖాలయం, గ్రంథాలయం, అన్ని గ్రంథాలు ఉంటాయి. దుఃఖాలయం, ఎడిపోయినా కూడా దుఃఖాలే. అమెరికా పోతే దుఃఖాలు ఉండవా? మీరు గోవా పోతే దుఃఖాలు ఉండవా? మేము భక్తులైతే అయినా కూడా దుఃఖాలు ఉండవా? భక్తులైతే నేను బయటపడుతున్నా, కానీ ఈ జన్మకి ఈ శరీరంతో అనుభవించాలి కదా. ముసలితనం, కీళ్ళ రోగాలు, నడుము రోగాలు తప్పదు కదా. కాబట్టి భక్తులైతే యు ఆర్ నాట్ కమింగ్ బ్యాక్. అది మీరు భక్తులు కాబట్టి యూ హెవ్ టు కమ్ బ్యాక్. కానీ ఇద్దరికి కూడా సమస్యలు కామనే. ముసలితనం నాకు ఉంది, మీకు ఉంది. మేము ఇక్కడికి వచ్చాం కాబట్టి తప్పించుకోలేం. కాబట్టి ఆయన ఏమన్నాడు? దుఃఖాలయం అశాశ్వతం.
అయినా కూడా మీరు పిచ్చాళ్ళలాగా పర్వాలేదు సార్ ఏదైనా ఇది బాగానే ఉంది, బట్ ఇట్స్ విల్ బి కిక్డ్ అవుట్. అశాశ్వతం అంటే మీరు అంత బాగానే ఉంది, ముసలాయన బాగానే ఉంది, ఎందుకంటే నా మనవాళ్ళ దగ్గర కూర్చుని పుస్తకం మీద పడతారు. మా మనవాళ్ళు చూసుకున్నారు, వాళ్ళ ప్రేమతో నాకు ఈ సంసారాన్ని అంత బోర్గా అనిపించడం లేదు. సమ్ ఐఎమ్ మేనేజింగ్, కానీ అంటే కిక్డ్ అవుట్. కానీ ఎక్కడికి పోతున్నారో తెలియదు. ఎంత భయంగా ఉంటుంది. మీరు రేపు తిండి దొరుకుతుందా లేదా, మీరు రేపు ముస్లిం మిమ్మల్ని బతకనిస్తారా లేదా, ఏ రోజుగారు దిక్కుమంటూ ఉంటే ఇట్స్ ఏ వెరీ రిస్కీ లైఫ్. ఏముంది అప్పుడు అనుకుంటే ఏం బతుకు, ప్రతిరోజు జాగ్రత్తగా ఉండాలా, ఎప్పటికప్పుడు అరేంజ్మెంట్ చేసుకోవాలా, లేకపోతే ఇమ్మీడియట్లీ ప్రాబ్లం. అంటే మీరు జాగ్రత్త. హిందీలో ఒక సామెత ఉంది, సావధాని హటి దుర్ఘటన ఘటి అంటే. ఎప్పుడైతే సావధానంగా లేమో ఇమ్మీడియట్లీ యూ విల్ బి యాక్సిడెంట్, చీటింగ్, లైఫ్, జీవితానికి ప్రమాదం, సంథింగ్. ఎక్కడికి మెట్లు దిగేప్పుడు జాగ్రత్త, లేచేప్పుడు జాగ్రత్త, తినేప్పుడు జాగ్రత్త, ఫుడ్ పాయిజన్. ఎన్నాళ్ళని మీరు తప్పించుకుంటారు. జాగ్రత్త జాగ్రత్త, ఆ జాగ్రత్త జాగ్రత్త, ఆ టెన్షన్లో పడి గుండెపోటు వస్తుంది. ఎంతకాలం మీరు జాగ్రత్తగా టెన్షన్, టెన్షన్. ఇట్స్ నాట్ ఎ రిలాక్స్డ్ లైఫ్. సావధానం అంటే టెన్షన్ లైఫ్. ఎవ్రీబడి అండర్ టెన్షన్. అడుగుతుంటారు స్ట్రెస్ మేనేజ్మెంట్, టెన్షన్ ఫ్రీ లైఫ్. నాన్సెన్స్. వై డోంట్ యు గెట్ అవుట్ ఆఫ్ దిస్ వరల్డ్? Why you want to live in a world where there is stress and tension? Why don't you get out of this place when nobody told you that you can go to a better place? You don't know options. Where else can I go? నేను నరకానికి పోతాను, స్వర్గానికి పోతాను, నేను బ్రహ్మలోకానికి పోతాను, నేను మళ్ళీ కుక్క జన్మెత్తాను, నేను మళ్ళీ మనిషి జన్మెత్తాను, నేను ఆడ జన్మెత్తాను. ఆల్ ఆప్షన్స్ ఆర్ దేర్. ఐ కెన్ గో బ్యాక్ టు, నేను నా దిక్కుమాలిన జీవితం వదిలిపెట్టి భగవంతుడితో సంబంధం లేని వాళ్ళంతా కూడా దిక్కుమాలిన వాళ్ళు అంటారు. ఇది ఎవరికైతే కృష్ణుడితో సంబంధం లేదో వాళ్ళ బతుకులు దిక్కుమాలిన బతుకులు. ఏ క్షణం ఏమవుతుందో వాళ్ళకే తెలియదు. కర్మ ఈరోజు బాగానే ఉంది, కర్మలు బాగున్నాయి, ఇట్ లుక్స్ ఆల్ రైట్. మళ్ళీ మీ తర్వాత కర్మ బాగాలేదు, ఇమ్మీడియట్ యాక్సిడెంట్. కనుక ఇప్పుడే బాగానే ఉన్నది, కర్మలు బాగానే ఉన్నాయి, ఫలితాలు బాగున్నాయి, కర్మలు మారిపోయినాయి. అంటే మీరు కొంత మంచి కొంత చెడు చేశారు, మంచి రోజులు గడుస్తున్నాయి, మంచి కర్మల వల్ల మంచి రోజులు నడుస్తున్నాయి. మీ చెడు కర్మలు అనుభవించే టైం వచ్చింది. ఏది చేసినా కూడా అంత డ్యామేజ్, ఏది చేసినా కూడా అంత విపరీతంగా ఉంది ఫలితం. అప్పుడు మీరు అంటూ ఉంటారు, ఏంది టైం బాగుండట్లేదు, మనకి ఏం చేసినా కూడా మనకి నష్టాలే కష్టాలే వస్తున్నాయి. ఇదనే లైఫ్లో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అటు భగవంతుడు ఏమంటున్నాడు, మాము పేత్యతు కౌంతే మాము పేత్య పునర్జన్మ దుఃఖాలయం అశాశ్వతం నాపునువంతి మహాత్మన. మహాత్ములైనటువంటి వారు ఎవడు కూడా ట్రైనింగ్ లేకుండా ఈ భూమి మీద గొప్పవాడు కాలేడు. మీరు మీరు నోబెల్ ప్రైజ్ పొందాలన్నా, మీరు గోల్డ్ మెడల్, ఒలింపిక్ గోల్డ్ మెడల్ కొట్టాలన్నా, మీరు మా భారతరత్న తెచ్చుకోవాలన్నా, ఎనీథింగ్ యూ వాంట్, మనం పనికి మన ఎదవల్లాగా బతుకుతుంటే ఆయన ఎందుకు వస్తాయి మనకి? యూ హ్యావ్ టు పుట్ యువర్ బెస్ట్ ఎఫర్ట్స్, అంతే కదా, అనే కదా. నథింగ్ హ్యాపెన్స్, నథింగ్ యూ గెట్ ఫ్రీలీ, ఎవ్రీథింగ్ యూ హ్యావ్ టు పే ది ప్రైస్. అదేదో దేవుడు చెప్పినట్టు బతకడానికి ప్రయత్నం చేయడం మేలు కదా. అది మీరు ఒలింపిక్ ఆయన అన్నాడు, మహమ్మద్ అలీ ఈజ్ ది రేర్, ప్రాబబ్లీ ఓన్లీ పర్సన్ హూ వాజ్ టాపర్ ఇన్ 4 ఒలింపిక్స్. అంటే 20 ఏళ్ళు షేపులో ఉండడం అంటే 20 ఏళ్ళు ఎవరికి ఆయనకి పోటీ లేకుండా. మామూలుగా మన 5 ఏళ్ళు ఉంటే 5 ఏళ్ళు 10 ఏళ్ళు అత మంచి కుర్రాళ్ళు వస్తారు, తోసి పారేస్తారు. అంటే మన వయసు అయిపోయిందమ్మా, మన నరాల్లో పట్టుతో ఉండదు, మళ్ళీ అలర్ట్నెస్ ఉండదు. బెస్ట్ ఆఫ్ యువర్ ఏజ్ యూ విల్ బీ ఇన్ దట్. ఆ తర్వాత కొద్దిగా శరీరం
వణుకు అని. కానీ ఆయన 4 మాటలు అంటే ఎంత జాగ్రత్తగా బతికాడు. కానీ అది ఆయన ఏమన్నాడు 4వసారి గెలిచినప్పుడు కూడా ఐఎమ్ ది ఐఎమ్ ది వాట్ ఐఎమ్ ది నంబర్ 1, ఐఎమ్ ది నంబర్ 1 ఆయన ఫీల్డ్లో. అది కూడా అన్నిట్లో కాదు, ఐఎమ్ నంబర్ 1 ఆయన ఫీల్డ్లో బాక్సింగ్ వేయలేదు. కానీ తర్వాత 20 ఏళ్ళు ఆ ట్రైనింగ్లు, ఆ రౌండ్స్, ఒలింపిక్లో ఫైనల్ రౌండ్కి రావాలంటే ఎంతోమంది పోట్లాడి అర్జెంటీనా, ఇండియా, అమెరికా ఇట్లా రౌండ్లని ఫైనల్, సెమీఫైనల్స్, ఫైనల్స్. అంటే ఆ బాక్సింగ్ ఎన్ని మాటలు, ఈ గుద్దులాట్లు అని అక్కడ గుద్ది ఇక్కడ గుద్ది. తర్వాత 20 ఏళ్ళు అయిన తర్వాత ఆయన ఆరోగ్యం భయంకరంగా పాడైపోయింది. ఆయన అంత నరాలన్నీ చచ్చుబడిపోయిన రిస్కీ లైఫ్లో ఏమన్నాడు. ఆ తర్వాత ఆయన ఒళ్ళే అదుపులో లేదు, ఆయన మెంటల్ పేషెంట్ లాగా అయినాడు. అప్పుడు ఆయన ఏమన్నాడు, అప్పుడు ఆయన దేవుడు గుర్తొచ్చాడు. దేవుడు గుర్తొచ్చి ఐ థాట్ ఐఎమ్ నంబర్ 1, నవ్ ఐ అండర్స్టాండ్ ఐఎమ్ నంబర్ 1 ఫూల్. నేను నా జీవితం అంతా కూడా భగవంతుడు చెప్పినట్టు అనకుండా ఏంటంటే పిచ్చి పిచ్చి ప్లాన్లు వేసుకుని ఇప్పుడు అనుభవిస్తున్నా. పార్కిన్సన్స్ డిసీజ్ వచ్చి, అల్జిమీర్స్ డిసీజ్ వచ్చి, నానా రకాల వృద్ధాప్యంలో మానసిక రోగాలు, శారీరక రోగాలు న్యాచురల్. అదేం పెద్ద మీరు దుర్మార్గుడేనేం కాదు, ఎవరికైనా వస్తాయి. ఈయనున్నాడు, ఆయనకి డయాబెటీస్ లేదా, ఆయనకి బీపీ లేదా, కిడ్నీస్, శరీరం తర్వాత మెషిన్ యాజ్ ఏ షెల్ఫ్ లైఫ్. మెషిన్ అన్న తర్వాత ఒకరోజు మీరు వాడినా వాడకపోయినా, అతిగా వాడినా తొందరగా పాడైపోతుంది, వాడకపోయినా కూడా జంక్ అయిపోతుంది, తుప్పు పట్టిపోతుంది. అదే మీరు మెషిన్ తెచ్చి అప్పుడప్పుడు మేము స్వాములు అని చెప్పి మీలాంటి వాళ్ళు వచ్చి అమెరికా నుంచి అది తెచ్చిచ్చి, ట్యాబ్లెట్ తెచ్చిచ్చి, నాట్ దిస్ మెడికల్ ట్యాబ్లెట్, ఆ ట్యాబ్లెట్ అభిమానంగా శిష్యులు అమెరికా నుంచి ఆయన మహారాజ్ మీరు ప్రచారానికి ఉపయోగించడం అది ఇది అట్లా నా దగ్గర 3-4 గ్యాడ్జెట్స్ ఉంటాయి. అని అంటారు, మీరు సెల్ ఫోను లేదా మీ దగ్గర ట్యాబ్లెట్, తర్వాత మీ దగ్గర అదేంటి యాపిల్ కంపెనీ వాళ్ళ ఐఫోన్, అది అనదర్ థింగ్, రకరకాలు. కానీ ఏమైనా వాడతా, ఒకటి ఉంటే సరిపోతుంది. కంప్యూటర్లో అదే, దీనిలో అదే, దానిలో అదే జరిగింది. కానీ వాడకపోతే ఆయన చెప్పాడు, వాడకపోతే తర్వాత అంత డెడ్ అయిపోతుంది. కీప్ యూజింగ్ ఇట్. వాడుతున్నా కూడా 4 ఏళ్ళ తర్వాత అది వాళ్ళ పనికిరాదు. అది దివే దెన్ బ్యాక్ ది మెషిన్స్. వాళ్ళు తయారు చేసేది వాడికి లాంగ్ లైఫ్ ఉంటే ఎవడు కొంటాడు, వాడు తయారు చేసే బిజినెస్ కోసం. ఏదైనా మీరు కొనాలంటే నాకు ఆశ్చర్యమైంది, 40,000 పెట్టిన సెల్ ఫోన్ కొంటే వాడు అంటాడు 3 ఏళ్ళ తర్వాత మళ్ళీ మార్చుకోవాలి సార్. 40,000 పెట్టుకుంటే 3 ఏళ్ళే పనిచేసి, ఆ తర్వాత వర్షన్స్ కూడా మారిపోవచ్చు. లేదా 3 ఏళ్ళ తర్వాత ఆ టచ్ స్క్రీన్ పనిచేయదు, అది పనిచేయదు, మీరు మార్చుకోవాలి సార్ అంటాడు. దే ఆర్ మేడ్ ఫర్ లైక్ దట్. వాడి బిజినెస్ మోడల్స్ కూడా మారుతున్నాయి. సో దే డోంట్ మేక్ థింగ్స్ లైక్ దట్. మీరు గమనిస్తూ ఉంటే ప్రపంచాన్ని భగవద్ అనదర్ 5 minutes, 9:15, 8:09 అయింది, 8:15. సో పాయింట్ వచ్చే, మనం భారతదేశంలో పుట్టాం కాబట్టి, మనం హిందువులుగా పుట్టాం కాబట్టి, మనకి తెలుసో తెలియక దేవుడు అంటే నమ్మకం ఉంది. మరి దీన్ని సైంటిఫిక్గా, దీన్ని టెక్నికల్గా, సైంటిఫిక్గా మనం ఏదో అంటే సెంటిమెంటల్గా ప్రాక్టీస్ చేయడం కాకుండా, వై వీ షుడ్ నాట్ గోయింగ్ టు డీటెయిల్స్. స్వామి నాకు దేవుడు అంటే నమ్మకం ఉంది, నాకు ఈ ప్రశ్నలు ఉన్నాయి అంటారు. దేవుడితో సంబంధం ఉంటే ఎంతో ఆనందంగా ఉంటుందని. కానీ అది పొందడానికి ఏం సాధన చేయాల్సి ఉంటుంది అని అంటారు. బీ క్లియర్ అబౌట్ ది కాన్సెప్ట్ ఆఫ్ గాడ్, బీ క్లియర్ అబౌట్ హౌ టు గెట్ కనెక్టెడ్ విత్ గాడ్.
నాట్ సమ్ ఏది పడితే అది చేసుకుంటా, అనుభవం లేక, ఏం తెలియక, నమ్మకాన్ని వదిలిపెట్టుకోలేక, కానీ మనం సీరియస్గా కూడా భక్తి చేయలేక, అంటే వీఆర్ జస్ట్ వేర్ వీఆర్. వయసు మాత్రం వస్తుంది, మన క్లారిటీ లేదు సబ్జెక్ట్ మీద. సో మనం ప్రాక్టీస్ చేయటం లేదు, రియలైజేషన్ మనకి అనుభవం లేదు. సో మీరు మీ పిల్లలకి ఏం నేర్పిస్తారు, మీరు ఇతరులకి ఏం చెప్పగలుగుతారు? ఇది రైట్. కాబట్టి ప్రభుపాద వచ్చి ఈ భక్తి అనేది అది కూడా ఒక సైన్స్. అది దాన్ని మనం గురువు దగ్గరికి వెళ్ళి విని ప్రశ్నలు అడిగి దాన్ని మనం ఎక్స్పెరిమెంట్ చేసి అప్పుడు మనకి అనుభవం కలగడం ప్రారంభిస్తే వీ బికమ్ ఫిక్స్డ్ అప్. మనం కూడా ఒక ఎదిగినటువంటి యోగిలాగా, ప్రారంభపు యోగి, ఎదిగినటువంటి యోగి. ఎదిగినటువంటి యోగి అంటే అతని ముఖం మీద చిరునవ్వు ఎప్పుడు పోదు, వాళ్ళ జీవితంలో కన్ఫ్యూజ్, ఏడుస్తూ ఏం చేయాలా, వాళ్ళకి ఆ బిజినెస్ ఉండదు. దే ఆర్ క్లియర్. దేవుడు ఏం చేస్తున్నా కూడా ఏం వాళ్ళకి అర్థమవుతూ ఉంటుంది. దేవుడు ఏం నేర్పించడానికి ఈ పరిస్థితిలో ముందుకు తీసుకొని, మీరు భక్తుడు, భగవంతుడు మామూలు జీవితాలతో ఆయన చెలగాటం వాడు. ఎవడు చేసిన కర్మలు వాడు అనుభవిస్తాడు, ఎవడు చేసిన కర్మ వదిలేశాడు. మీలాంటి వాళ్ళ జీవితాన్ని గాలికి వదిలేశాడు. ఏం కర్మలు చేసుకుంటా చేసుకో, దాని ఫలితాలను అనుభవించుకో. డోంట్ బ్లేమ్ ఎనీబడి. స్వయంకృతాపరాధం మనం చేసుకున్న దానికి వాడు వీడు అంటూ లాభం. దట్ ఈస్ ఆర్డినరీ లైఫ్. కానీ డివోటీస్ లైఫ్, భగవంతుడు అనన్యాశ్చంత ఎంతో మాం ఏ జనాం పర్యుపాసతే తేషాం నిత్య అభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. భగవంతుడు చెబుతున్నాడు. అంత క్లియర్ భగవద్గీతలో. ఎవడైతే అనన్యాశ్చంత ఎంతో మాం, నన్ను తప్ప ఇంకో దేవుడిని పెట్టుకోకుండా, అంటే వాళ్ళకి తేడా ఉంది. వినాయకుడికి కృష్ణుడికి తేడా ఉంది. అంటే వినాయకుడు లేడని కాదు, అదే తెలుసుకోవాలి. వేర్ డస్ వినాయక స్టాండ్ ఇన్ రిలేషన్ టు కృష్ణ? కృష్ణుడు వినాయకుడు ఏంది? వాట్ ఈస్ ది అండర్స్టాండింగ్? కృష్ణుడే వినాయకుడా, వినాయకుడు కృష్ణుడా? వినాయకుడు వేరు, కృష్ణుడు వేరా? మరి వీళ్ళలో ఎవరు పవర్ఫుల్, ఎవరి నుంచి ఎవడు వచ్చాడు? ఆల్ క్వశ్చన్స్ అదే. మనంతా గొర్రెల్లాగా ఇక్కడ దండం పెట్టి, అక్కడ దండం పెట్టి, ఇక్కడ పోతా ఉంటాం. ఎందుకంటే మనకి మన పెళ్ళామే దేవుడు, మనకి మన పెళ్ళామే ఈ దేవుళ్ళంతా ఏదో మనకు ఉపయోగపడేటట్టు దండం పాడేద్దాం. నాట్ సీరియస్. అంటే మనకి మన కుటుంబమే ప్రయారిటీ. సో ఇఫ్ యువర్ ఫ్యామిలీ ఈజ్ ఎ ప్రయారిటీ ఫర్ యూ, హౌ యూ ఆర్ గోయింగ్ టు టేక్ ది టాపిక్ ఆఫ్ గాడ్ సీరియస్లీ? అంటే యూ హ్యావ్ టు బి సఫిషియెంట్లీ సోబర్. ఆల్ రైట్, ఫ్యామిలీ బాధ్యత ఫ్యామిలీది, ఇది తాత్కాలికం కాబట్టి దానికి కొంత, నాకు దేవుడికి ఉండే సంబంధం అది పర్మనెంట్ కాబట్టి దిస్ ఐ హ్యావ్ టు బి వెరీ సీరియస్. మిగతా థింగ్స్ యాజ్ మచ్ యాజ్ ఐ కెన్ డూ. అంటే జీవితంలో ఎన్నో పనులు ఉంటాయి. మీకు ఎంతోమంది ఉంటారు, వాళ్ళు మీరేం చేస్తారు, నాన్న నాకు ఎక్కువ ఇంపార్టెంట్. వాడు అదే టైంలో మీ నాన్నకి మీతో పని ఉంది. అదే టైంలో ఎవడో మీ ఫ్రెండ్ బాంబే నుంచి మీ క్లాస్మేట్ మీరు అంటారు, యూ కెనాట్ గో టు బాంబే. మీరేం దేవుడు కాదు, అటు బాంబే పోవడానికి ఇటు మీ నాన్నతో కూడా ఉండడానికి దేవుడికి వీలవుతుంది. దేవుడు ఒకే టైంలో బాంబేలో కూడా ఉంటాడు, ఇక్కడ మీతో పాటు కూడా ఉంటాడు. కానీ మన వల్ల కాదు అది. ఇవన్నీ నాకుండే టైంలో ఐ కెన్ ఓన్లీ బీ విత్ మై ఫాదర్, హూ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ టు మీ దాన్ దట్ ఫ్రెండ్ ఇన్ బాంబే. సో యూ టెల్ హిమ్, ఐ వాంట్ హెల్ప్ యూ బట్ ఐఎమ్ సారీ, మా ఫాదర్కి ఆరోగ్యం బాగాలేదు, నేను మా ఫాదర్తో పాటు ఉండాలి అంటారు కదా. యూ హ్యావ్ టు డిసైడ్. అదే రకంగా జీవితంలో ఫస్ట్ యూ డిసైడ్. నాకు జీవితంలో మిమ్మల్ని ఫాదర్ని నెగ్లెక్ట్ చేయమంటల్లా, మిమ్మల్ని పెళ్ళాన్ని నెగ్లెక్ట్ చేయమంటల్లా, మిమ్మల్ని ఉద్యోగం నెగ్లెక్ట్ చేయమంట. బట్ వాట్ ఈస్ ది ప్రయారిటీ ఇన్ ది లిస్ట్ ఆఫ్ యాక్టివిటీస్? వాట్ ఈజ్ యువర్ ప్రయారిటీ? సో ఇఫ్ యు ఆర్ ఏ ఇంటెలిజెంట్ హ్యూమన్ బీయింగ్, నాకు ముఖ్యంగా మానవ జన్మ దొరికింది దేవుడితో సంబంధం కోసం. దట్ ఈజ్ మై ప్రైమ్ బిజినెస్. ఆల్ అదర్ థింగ్స్ ఐ విల్ అడ్జస్ట్. ఈ టైం దేవుడికి, ఆ టైం
కుటుంబానికి, ఈ టైం ఉద్యోగానికి. కానీ మనం కుటుంబాన్ని ఉద్యోగాన్ని చూసి దేవుడిని కాస్త ఎత్తిపారేసాం. ఇగ్నోర్, నో టైం, నో టైం అన కదా. టైం అవుట్. అందరూ ఒకసారి చేతులు ఎత్తానండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ రామ రామ. ఇంకోసారి ఈ శ్లోకం అనండి. మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయం అశాశ్వతం నాప్నువంతి మహాత్మనః సంసిద్ధిం పరమాం గతః. If you want complete success and you want to reach the destination, భగవంతుడు ఏం చేయమన్నాడో ఆ లక్ష్యాన్ని మీరు చేరుకోవాలంటే you have to surrender to Krishna. హరే కృష్ణ.